నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారా? తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. అంతేకాదు, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో అదానీ ఒకరు. గతంలో హిడెన్బర్గ్ సంక్షోభం నుంచి మెల్లగా తేరుకున్నప్పటికీ మరో బిగ్ షాక్ తగిలింది. కాంట్రాక్ట్ల కోసం ముడుపులు ముట్టాయంటూ ఏకంగా న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సోలార్ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్ లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థ అదానీతో పాటు తన మేనల్లుడు సాగర్ అదానీ మరో 6గురికి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ప్రమేయం ఉన్నట్లు రుజువు చేసింది. దీనికి సంబంధించి గుర్తు తెలియని అధికారులు, వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చినట్లు కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఇవి కేవలం తమపై ఆరోపణలు మాత్రమేనని ఖండించింది అదానీ గ్రూప్ సంస్థ. దీన్ని ఎదుర్కొనేందుకు చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపింది. ఇదే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులతో లంచాలు ఉన్నట్లు ఆరోపణలు ఉండడంతో దీనిపై మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటి నుండో అదానీ సంస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ లావాదేవీలపై పార్లమెంటరీ విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని కోరింది. 2 ఏళ్ల నుంచి అదానీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆరోపణలపై ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. దేశంలో అవినీతికి ప్రధాని మోదీ, గౌతమ్ అదానీల మధ్య సంబంధాల గురించి కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం అవసరమని కోరారు. గతంలోనూ అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక సంచలనం రేపింది. దాంతో ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ వివాదం చినికి గాలివానగా మారింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు 6గురితో ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఈ కేసులో కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందని ఆర్ఎస్ఎస్ నడిపే నేషనలిస్ట్ హబ్ అనే మీడియా పోర్టల్ అనుమానించింది. అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. సోలార్ పవర్ కాంట్రాక్టులో అవినీతిపై అమెరికన్ పెట్టుబడిదారుల ఆరోపణలపై నిజానిజాలు ఎలా ఉన్నా ఇదే టాపిక్ ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2021 నుంచి 2023 మధ్య అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఆఫీసర్లు, వ్యక్తులకు 1750 కోట్ల ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో యుఎస్ దర్యాప్తులో వేల కోట్ల రూపాయలు ఏపీతో చేతులు మారినట్లు స్పష్టం చేసింది. ఏపీలోనే జగన్ ప్రభుత్వ హయాంలో విదేశీ అధికారులతో కొందరు అధికారులకు గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. 3 విడతలుగా పలు తేదీల్లో ముడుపులు ముట్టినట్లు తాజా కేసులో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ మొత్తం అవినీతిలో 5 ఏళ్లకు గాను ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మొత్తం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ కు 3 సీనియర్ అధికారులు విద్యుత్ శాఖగా బాధ్యతలు నిర్వహించారు. డిస్కంల నిర్ణయాలను సీఎం ఎలా ప్రభావితం చేశారనే అంశాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు వివరించాయి. దీనికి ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు రావడంతో ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.